మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం పెద్దన్నపల్లి శివార్లో బెల్లంపల్లి మున్సిపాలిటీ నుంచి చెత్త సేకరణకు వ్యతిరేకంగా దుబ్బగూడెం రహదారిపై గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. గ్రామ పరిసరాల్లో చెత్త డంపింగ్ చేయడం వల్ల పర్యావరణ కాలుష్యం పెరుగుతుందని, ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చెత్త సేకరణను తక్షణమే నిలిపివేయాలని, గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమం కారణంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులతో చర్చలు నిర్వహించి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా మరి గత 15 రోజుల నుంచి మరి ఏదైతే బెల్లంపల్లి మున్సిపాలిటీ నుంచి చెత్త తీసుకొచ్చి మరి ఏదైతే దుబ్బగూడెం వెనుకల్లో ఉన్న ప్లేస్లో మరి పారబోసి మరి ఆ చెత్తనంతా కూడా మరి నిప్పంటించేసి మరి పొల్యూషన్ ప్రభావం చేస్తున్నారు. మరి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఏం లేకుండా మరి తీసుకొచ్చి ఏదైతే ఆల్రెడీ సింగరేణి అంతా కూడా KK2 ఓపెన్ కాస్ట్ కింద ల్యాండ్ అక్విజిషన్ తీసుకోవడం జరిగింది. మరి అప్పటికి సింగరేణి ఓసీలో జరిగే బ్లాస్టింగ్ వల్ల ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పి చాలాసార్లు మరి GM గారికి మరియు సంబంధించిన అధికారికి తెలియజెప్పడం జరిగింది. మరి అయినప్పటికీ కూడా తీసుకొచ్చి మరి బెల్లంపల్లిలో మరి 1/70 అక్కడ కూడా ఉంది. మరి అక్కడ కూడా చాలా ప్లేస్ ఉంది. మరి ఎందుకంటే ఇక్కడ తీసుకొచ్చి ఈ 1/70 కాసిపేట మండలం ఎవరికి మా తహసీల్దార్ గారి లేకుంటే మా సంబంధిత ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ లేకుండా తీసుకొచ్చి చెత్త పారబోసుకొని చేస్తున్నారు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈరోజు మరి దుబ్బగూడెంలో రాస్తారోకో చేయడం జరిగింది. అదేవిధంగా మరి చాలామంది గ్రామ ప్రజలు వచ్చేసి ఇబ్బంది పడుతున్నారు. ఆలోచనలో మరి తీసుకొచ్చిన చెత్తను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి రాస్తారోకో దిగిన తర్వాత మరి సంబంధిత కమిషనర్ గారు మరి ఫోన్లో మాట్లాడించి ఎందుకంటే కాసిపేట మండలంలో చెత్త రావద్దని చెప్పేసి చెప్పడం తర్వాత విరమించుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక విషయం ఏంటంటే సింగరేణి ప్రాంతమైన ఇది మరి సింగరేణి KK ఓసీకి సంబంధించిన ప్రాంతమైన ఈ ప్రాంతాన్ని మరి రోజు ఏదైతే ఓబీ నడుస్తుందో ఓబీలో మరి నీళ్లు పోసి పొల్యూషన్ లేకుండా చేయాల్సిన అవసరం ఏదైతే సింగరేణి మరి అధికారులకు ఉంది. మరి సింగరేణి అధికారులు దీన్ని ఏ రకంగా మరి పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి మాకు అర్థం కావట్లేదు. కాబట్టి దీన్ని మళ్ళీ గిట్ట పునరావృతం చేస్తే గిట్ట ఖచ్చితంగా సింగరేణి మీద ఖచ్చితంగా పెద్ద మొత్తంలో మరి ధర్నా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఈరోజు కాసిపేట మండల్ దుబ్బగూడెంలో ఏదైతే బెల్లంపల్లి మున్సిపాలిటీ నుండి సేకరించిన చెత్తను అక్రమంగా గత కొద్ది రోజులుగా న్యూ టనల్ SMG1 న్యూ టనల్ వద్ద పెద్దనపల్లి పంచాయతీలో అక్రమంగా ఏదైతే డంపింగ్ యార్డ్ అని ప్రచారం చేసి అక్రమంగా అందులో వేసి రోజు దాన్ని అక్కడ 100 బండ్లతో చెత్త జారగొట్టి అక్కడ తగలబెట్టడం జరుగుతుంది. ఒక పక్క ఓపెన్ కాస్ట్ దుమ్ముతోని శ్వాసకోశ చర్మ వ్యాధులు తీవ్రమవుతున్న సమయం R&R పూర్తిగా పునరావాసం ఏర్పాటు చేయలేదు. ప్రజలకు రాసి రంపాలు పెడుతున్న సింగరేణి మరి అక్రమంగా ఏదైతే డంపింగ్ యార్డ్కు ఎట్లా పర్మిషన్ ఇచ్చిందో మాకు తెలియదు. మీకు ఎందుకు భూమి ఇచ్చినామంటే బొగ్గు వెలికితీత కోసం మీకు భూమి ఇచ్చినాం. కానీ మీరు డంపింగ్ యార్డ్లు ఈ మండలను నాశనం చేసి చెత్త మండలుగా చేసి మా మండలను మీరు ఏదైతే పర్యావరణాన్ని ధ్వంసం చేస్తానంటే ఎట్టి పరిస్థితుల్లో ఎవరినైనా ఎదిరించాల్సి వస్తుంది. దయచేసి ఇక్కడ చెత్త వేస్తే తీవ్రంగా ఒక గంప చెత్త కూడా ఇక్కడ వేస్తే తీవ్రంగా మేము వ్యతిరేకిస్తాం. కాబట్టి వెంటనే మీరు స్పందించి ఇక్కడ చెత్త కనీసం చెత్త రానియకుండా చూసుకునే బాధ్యత అధికారులది. తహసీల్దార్ కూడా మీరు మాకేం సంబంధం అని మీరు ఎక్కడ ఉండకుండా మీరు వేరే మండలం నుండి చెత్త మా మండలం వేయడానికి మీరు కూడా అడగాలి కదా. మీరు అసలు మీరే కదా అడ్డెట్లు ఇస్తారు భయ్యాన్ని మీరు అడగకపోవడం మాకు శోచనీయమని నేను తెలియజేస్తున్నాను.